నీ పేరు చెప్పి. నా పేరు సార్ రామస్వామి, మాది రాయదుర్గము. గౌసు బాలసుబ్రహ్మణ్యం సత్యం మెడికల్ ఏజెన్సీ అయినా నేను కంపెనీ ఉందని చెప్పి గౌసు ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ద్వారా ఒక 5-6 సార్లు రాయదుర్గంకి వచ్చి కంపెనీ ఉంది తీసుకోండి అంటే లేదు మొత్తం డబ్బులు లేవట్లంటే మీ ఓట్ల వాళ్ళు తీసుకుంటే కింద డాక్టర్లు ఉన్నారు కదా, మా అన్న కొడుకు డాక్టర్, మా పిల్లలు డాక్టర్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి మా వాళ్ళతో బంధువుల దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి అప్పులు కూడా ఉన్నాయి, మొత్తం అంతా ఉన్నాయి. అప్పులు చేసి ఈయనకి ఫస్ట్ 12 లక్షలు అడ్వాన్స్ గౌస్ ద్వారా తీసుకున్నాడు. తర్వాత అగ్రిమెంట్ రోజు 48 లక్షలు తీసుకున్నాడు. 60 లక్షలు అయినాక అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు కంపెనీ అప్పు చెప్తామని చెప్పి అప్పు చెప్పలే. కాదు బలు ఏమి అసలు కంపెనీ అప్పు చెప్పకపోతే ఎట్లా అని చెప్తే నీకు జిఎస్టీ నెంబర్ చెప్తే అప్పు చెప్పినట్లే. అది ఎట్లయితుంది అని చెప్తే నీకు అప్పు చెప్తే మొత్తము స్టాక్ అంతా నువ్వు అమ్ముకొని బయటంతా కలెక్షన్ చేసిపోతే మాకు నువ్వు ఆ రోజు నువ్వు అమౌంట్ ఇవ్వలేదంటే అట్లా కాదు, మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత నీకు కంపెనీ అప్పు చెప్తామన్నారు. అందులో కంపెనీ అప్పు చెప్పలేదు. ఒక 6 నెలలు అయిన తర్వాత కాదు బలు ఒక 6 నెలలు అయింది. షుగర్ ఉంది, నాకు కొలెస్ట్రాల్ ఉంది, చాలా రోజు నిద్ర మాత్రలు వేసుకుంటున్నాడు. 6 నెలలు అయిన తర్వాత బలు 6 నెలలు అయిపోయింది కదా, మా వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకునేదానికి, మేము రెడీగా ఉన్నాము తీసుకునేదానికి. కంపెనీ అప్పు చెప్పాలంటే లేదు కొంచెం టైం కావాలని. ఏం టైం కావాలి బాలు అని చెప్తే లేదు ఒకరోజు డిసెంబర్ ఆఖరికి పిలిపించి రమణారెడ్డి అనే వ్యక్తి దగ్గర పిలిపించి సంతకాలు దౌర్జన్యంగా సార్ గౌస్ నాకు అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్. సార్ మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు కదా, ఊరికి పెట్టండి సార్ మీ కుటుంబం గురించి అంతా తెలుసు కదా, గౌస్ పెట్టకపోతే బయటకు పోరు, పెట్టకపోతే ప్రాణాలతో బయటకు పోరు. నేను కూడా 3 పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్, ఇది ఎంబీబీఎస్ ఒక ఇంజనీరు. ఒక రకంగా ఆస్తి కూడా అమ్మినాను. ఈ టైంలో నేనేమన్నా అయితే నా పిల్లలు రోడ్డుని పడతారు కదా అని చెప్పి ఏమవుతుంది కదని చెప్పి నేను పెట్టాను సార్, సంతకాలు పెట్టినాను కంపెనీ అప్పు చెప్పి. అయిన తర్వాత ఒక రోజు వచ్చి మండల కన్వీనరు మా వాళ్ళంతా వచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కదా మాకు డబ్బులు ఇవ్వలేదంటే రాయదుర్గంకి వచ్చి కూడా దౌర్జన్యం చేస్తాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పినారు సార్. మేము రకరకాలుగా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాము, సిఎల్ కంప్లైంట్ ఇచ్చినాము, ఎక్కడ కూడా. కాకపోతే ఆయన వర్షన్ ఏమంటే డిఐజీ దగ్గర పోయి డిఐజీ ఈయన చెప్పింది నువ్వేం నా వెంట్రు కూడా పీక్కోలేవు, నాకు డిఐజీ అంటున్నాడంట సార్. ఏ ఎస్పీ దగ్గర పోయి సార్ ఏమో తెలుసు సార్, ఆయన డిఐజీ ఆయనకి నాకు డిఐజీ ఉన్నాడు, నువ్వేమి నువ్వు నా ఎంట్రు కూడా పీక్కోలేవు. మీరు కూడా సార్ మీడియా ముఖంగా ఎట్లా దౌర్జన్యం నువ్వు నాకు డిఐజీ ఉన్నాడు సార్, ఎవరో డిఐజీ నాకు తెలియదు.